విజయోత్సవం బజరంగ్ దళ్ సభ్యులు గజ్వల్ సంబంధించిన కార్యకర్తలు వచ్చి దయచేసి ముందు వరుసలో ఇక్కడ ఉండవలసిందిగా అందరికీ సూచన. ఈనాడు ఈ బజరంగ్ దళ్ నేతృత్వంలో భారతదేశం అంతటా శోభాయాత్ర, ఇది బల ప్రదర్శన కాదు, శోభాయాత్ర. ఆ రాముణ్ణి ఆంజనేయ స్వామి పురోహిత గుండా తీసుకెళ్తారు. మనం వెంట వెళ్ళాలి, జయ నినాదాలు చేయాలి. ఇది ఏమి బల ప్రదర్శన కాదు, ఎవరి కోసమో చేస్తుంది కాదు, ఎవరికి వారుగా వచ్చినారు. వాట్సాప్ గ్రూప్లలో చూసి నేను వస్తున్నాను, నా వెనక 10 మంది వస్తున్నారా లేదా అని ఒకరికొకరు స్పందన చేసుకుంటూ రావడంతో ఈ అశేష జనవాహిని వచ్చినారు. ఎవరికి కూడా ఆహ్వాన పత్రికలు ఎవరికి ఇవ్వలే, ఎవరిని బొట్టు పెట్టి పిలవలే. స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడైనటువంటి ఆంజనేయ స్వామి కోసం మీ అందరూ గట్టిగా నినాదాలు చేస్తూ మన మనసులో భగవంతుని, మన మార్గదర్శి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత. ఆంజనేయ స్వామి దండం పెట్టుకుంటే ఏమొస్తుందంటే బుద్ధి బలం పెరుగుతుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు రెండు అవసరమే. చేయకూడదు చేసినా, చేసేది చేయకపోయినా రెండు దోషమే. కాబట్టి బుద్ధి బలం పెరుగుతుంది, యశోధైర్యం. ఇవాళ ఈ కార్యక్రమానికి ఈ బజరంగ్ దళ సభ్యులు ముందరకు వచ్చారు. సమస్త హిందూ వాగినంతా వారి వెనకాలనే ఉన్నాం, కానీ ముందుగా వెళ్లి దీనికోసం అన్ని ఏర్పాట్లు తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురించి ఇక్కడ బజరంగ్ దళ సభ్యుల గురించి ఒక చిన్న గేయాన్ని ఏర్పాటు చేసినారు. ఆ సిడి ఆవిష్కరణ, ఈ సిడికి ఇతోధికంగా ఆర్థికంగా మా ఎన్సి సంతోషం తాత తండ్రుల యొక్క వారసత్వాన్ని తీసుకొని ఎక్కడ దానం కావాలన్నా నేనున్నానని ముందుకు వచ్చేటువంటి వంశం నుంచి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి స్థానిక నాయకులందరూ వచ్చిన ఒక్కొక్కరుగా అందరికి కూడా వచ్చిన ప్రతి నాయకుడి కూడా హృదయపూర్వక వందనాలు. ఎవరికి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ మీకు రోజు పేపర్లో చూస్తున్నారు, ఇళ్లలో చూస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రభాకర్ రెడ్డి గారు మీకు తెలియదు కాబట్టి వారిని పరిచయం చేస్తున్నాను, అంతేగాని ఎవరిని పరిచయం చేయడం కోసం పరిచయ కార్యక్రమం కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నా వంతుగా ఈ యజ్ఞ కార్యక్రమానికి ఒక సమితిగా ఆర్థికంగా సహాయం చేస్తాను, శారీరకంగా సహాయం చేస్తాను, అన్నింటి మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మద్దతుగా ఉంటాను అని చెప్పే వాళ్ళు వాళ్ళందరూ వచ్చున్నారు. కొత్త వాళ్ళు ఎవరు రాదు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సీడీ ఆవిష్కరణ జరగానే అక్కడ కొబ్బరికాయ కొట్టడం అయింది, మళ్ళీ కొబ్బరికాయ కొట్టే వాళ్ళు గుర్తుంటారు. ఎవరు కూడా ఎలాంటి మత విద్వేషాలకు తావివ్వకుండా మనమంతా హైందవ జాతి, భారత జాతి, మనది భారత జాతి, భారతదేశ వైదిక సంస్కృతి మనమందరం కాపాడాలి. వాస్తవానికి వాళ్ళ ఈ సాయంకాలం పర్మిషన్ కోసము ఎన్నడూ కూడా నేను పోలీస్ స్టేషన్ అన్నిసార్లు తిరగలేదు. ఒక 20 సార్లు సిఐ క్యాంప్ ఆఫీస్కు, ఏసీపీ ఆఫీసు ఆ పిల్లవాడు 6 మంది ఏక తిరగడం అయింది. ఇవ్వలే వాళ్ళు, సాయంకాలం కూడా ఇబ్బంది అవుతుందని. అయినా మనమే అందరి మీద నమ్మకం ఉంచి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మీ అందరు ఇప్పుడు జై శ్రీరామ్ అని చేయి లావర్తే మీరందరూ దానికి మద్దతుగా ఉన్నట్టు లెక్క. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం కోసం స్థానిక వలయాధికారి సిఐ గారు, సైదా గారు మనకు పూర్తిగా సహకారం అందించారు. అలాగే ఏసీపీ గారు, ఏసీపీ పురుషోత్తం రెడ్డి గారు, సైదా గారు దయచేసి ఇక్కడ అందుబాటులో ఉంటే సైదా గారిని వేదిక మీద తీసుకురావాల్సింది. ఈనాటి కార్యక్రమంలో అందరూ స్వచ్ఛందంగా వెళ్ళాలి. ఇక్కడ నుండి మన గజ్వేలు పురవీధుల గుండా మెయిన్ రోడ్డుపై వెళ్లి వివేకానంద విగ్రహం నుండి మళ్ళీ మలుపు తిరిగి సంగాపూర్ రోడ్లో ఉన్నటువంటి సంతోషి మాత, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ముగుస్తుంది. అక్కడ అందరికి కూడా పలహారం ఏర్పాటు చేశారు. ఇవాళ శనివారం కాబట్టి రాత్రి కూడా భోజనం చేయరు కాబట్టి అందరి కోసం పలహారం ఏర్పాటు చేశారు. అందరూ కూడా దీని వెంట ప్రసాదం ఉంటుంది, ప్రసాదం అందరికీ అందుబాటులో ఉంటుంది. అక్కడ వరకు వచ్చినాక అందరికీ పలహారం ఇవ్వబడుతుంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా సహృద్భావంతో మంచి మనస్సుతోని చక్కని గేయాలంలో వెళ్తుంటారు. చక్కగా ఆటపాటలతో ఆంజనేయ స్వామికి మనం ముందుండి ఆంజనేయ స్వామి ద్వారా మనకు రాముడి వాళ్ళ పురవీధుల గుండా వస్తారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి సంయమనం పాటించి కార్యక్రమంలో పాల్గొనవలసింది. సిడి ఆవిష్కరణ జరుగుతుంది. పోలీసు వారు
పోలీసు వారు పూర్తిగా సహకారం చేస్తున్నారు, మున్సిపల్ సిబ్బంది సహకారం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు చాలా మంది మఫ్టీలలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరికీ సూచన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై